సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తిక్ లైఫ్ స్టైల్. సో ఈరోజు వచ్చేసి మనమైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎందుకు సక్సెస్కి చాలా ఇంపార్టెంట్ అనే దాని మీద అయితే మాట్లాడతాను. సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా వైరల్ ట్రెండింగ్ టాపిక్ ఇది. సో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో చూసిన వెంటనే లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద మీకు వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలో పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో ఇప్పుడున్న ఈ కాలంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మనం ఏదైనా చేయొచ్చు. ముందు మనల్ని మనం నమ్మి మన పని మీద మనకు నమ్మకం ఉండి ఆ తర్వాత అందులో సక్సెస్ కంపల్సరీగా వస్తుందని మనకి అనిపిస్తుంది చూడు. అప్పుడు మనమైతే మన అప్పుడు మనమైతే 1000% కాన్ఫిడెన్స్ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత మనమైతే హార్డ్ వర్క్ ఫోకస్ ఎలా చేయాలి ఏంటి అనేది మనమైతే అన్నీ బాగా ప్లాన్ చేసుకొని మనమైతే సక్సెస్ కొట్టడానికైతే మనము మొదటి అడుగు వేస్తాం. ఆ తర్వాత వచ్చేసి మనము ఖచ్చితంగా మన మీద మనం నమ్మకం ఉండి మనం చేసే పని మీద నమ్మకం ఉంటేనే మనం ఏదైనా గెలవచ్చు, ఏదైనా సాధించవచ్చు. కాకపోతే మన మీద నమ్మకం మన మీదే ఫస్ట్ లేకపోతే ఎదుటి వాళ్ళు ఎలా నమ్మకం మన మీద పెడతారు, మనల్ని ఎలా నమ్ముతారు, మనకు సక్సెస్ వస్తుందని ఎలా నమ్ముతారు? సో అందుకే మనము సక్సెస్ వచ్చేంత వరకు మనము చాలా అంటే చాలా ప్రయత్నించాలి. వచ్చిన తర్వాత మనం ఏం చెప్పనవసరం లేదు, నాకు సక్సెస్ వచ్చింది అని ప్రతి ఒక్కరి దగ్గర పోయి చెప్పనవసరం లేదు. మనకి సక్సెస్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే కొన్ని కోట్ల మంది కోట్ల కళ్ళు అయితే మనల్ని చూస్తూనే ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో మన గురించి మనం నమ్మకం పెట్టుకొని మనము తొలి అడుగు వేస్తే దాన్ని ఆత్మవిశ్వాసం అని అయితే అంటారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు ఎవరిని చూసుకున్నా కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరిని చూసుకున్నా కూడా వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉంది. వెనక్కి తగ్గను, సక్సెస్ అయ్యేంత వరకు నేను వెనకడుగు వెయ్యను అనే ఒక మైండ్ సెట్తో వాళ్ళైతే ముందుకు పోతుంటారు. అందుకే వాళ్ళు సక్సెస్ అయినారు, అందరికీ ఇన్స్పిరేషన్ అయినారు. సో గైస్, స్టార్ట్ విత్ స్మాల్ గోల్స్. దాన్ని మనం ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా తీసుకువెళ్ళాలి, ఎలా సక్సెస్ వైపు తీసుకెళ్ళాలి అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. మనం వేసే ప్లాన్ మీద ఆధారపడి ఉంటుంది, మనం వేసే అడుగుల మీద ఆధారపడి ఉంటుంది. సో పెద్ద ప్లాన్ పెద్దగా మనం ఆలోచించకూడదు ఎప్పుడైనా కానీ. మనం సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ చిన్న నుంచి పెద్ద వరకు పోవాలి మనం. అప్పుడే మనం ఏదైనా సరే ఫస్ట్ స్మాల్ గోల్స్ అయితే పెట్టుకొని దాన్ని ఎలా అచీవ్ చేయాలో మనము డివైడ్ చేసుకొని మనమైతే సక్సెస్ వైపు అడుగేయాలి. సో ఇంకొకటి తప్పు ఏం చేస్తున్నారు అంటే ఇతరులతో పోల్చుకోవడం. వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, మనం లేమని ఎప్పుడు పోల్చుకోవద్దండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, గుర్తుపెట్టు.